నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. హ్మ్. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, కుజ గురువులు ఇద్దరూ కూడా మిథున రాశికి వ్యయములో పడ్డారు. హ్మ్. వ్యయములో ఉండేటువంటి దాని వలన గురువు యొక్క అనుగ్రహం తగ్గి హ్మ్. జరగాల్సినటువంటి పనులన్నీ కూడా దగ్గరి వరకు వచ్చి ఇంకా నాకేమిటి అయిపోయింది బాగుంటుంది అని అనుకున్నటువంటి వాళ్లకు ఆ పని ఎటు కాకుండా ఎప్పుడవుతుందో తేలకుండా హ్మ్. మధ్యే మార్గముగా ఉండిపోవటం. ఓకే. ఆ పని అవుతుంది అంటే ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం అని చెప్పి చేయకుండా పోవడం అవతలి హ్మ్. వాళ్ళు. హ్మ్. అలా ఉంటుంది. గురువు యొక్క వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురువు. హ్మ్. అలాగే కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడితో కలిసి ఉండేటువంటి దాని వలన కుజుడు కూడా వ్యయంలో పడ్డ దాని వల్ల ఏమవుతుంది అంటే, ఈ రాశి గల వాళ్లకు వివాహాలు కావాలన్నా, హ్మ్. సంతానము కావాలన్నా దగ్గరి వరకు వచ్చి తప్పిపోవటం. హ్మ్. ఇంకా అవుతుందిలే అనుకునేటువంటి సమయంలో ఇబ్బంది కలగటము. హ్మ్. ఏదైనా లోన్లు లేదా మనం ఒక ఈ పని చేస్తున్నాం రెగ్యులర్‌గా వచ్చేటువంటి డబ్బులు కూడా అన్నీ మాట్లాడతారు. హ్మ్. అన్నీ చేస్తారు. ఇంక వస్తుందిలే దగ్గరికి, మన హ్మ్. చేతిలోకి డబ్బు పడుతుంది అనుకున్న సమయానికి ఏదో ఒక రూపకముగా వాయిదా పడటం. హ్మ్. ఇట్లాంటివి జరుగుతాయి. భూముల యొక్క తకరారు విషయాల్లో ఉంటే కూడా, హ్మ్. కోర్టు పరమైనటువంటివి వాటిల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే, భూముడు మన కుజుడు భూకారకుడు కాబట్టి, భూమికి సంబంధించినటువంటిది కాబట్టి, హ్మ్. అక్కడ కొంచెం వీళ్ళకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావటము గానీ, హ్మ్. ఇంకా మనకు ఇది వస్తే ఇప్పుడు గనక తీర్పొచ్చింది అంటే మనకు మంచి లాభాలొస్తాయి అనుకున్నప్పుడు అది వాయిదా పడడం గానీ, సత్ఫలితాలు కాకుండా హ్మ్. మిశ్రమ ఫలితాలుగా హ్మ్. అంటే అది ఎటూ గాకుండా ఎటు కాకుండా ఆగడం అనేది జరుగుతుంది. ఉండేటువంటి పరిస్థితులు హ్మ్. ఏ విషయములో ఉన్న వాళ్ళకైనా, హ్మ్. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళకు యథావిధిగా ఒక ప్రమోషన్ అనేది రావాలి. హ్మ్. ఇంకా ఎవరూ లేరు నాకే రావాలి, నాకే వస్తుంది అన్న పేరు ప్రపోజల్‌లో ఉండినా హ్మ్. కాలహరణం జరగటం. హ్మ్. ఎందుకు ఆలస్యమైంది ఎవరూ లేరు గదా! అనేటువంటి భావన ఉండినా, ఆ హ్మ్. చేయగలిగినటువంటి వాడు అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయిపోవడం గానీ, ఇంకొకరు హ్మ్. రావడం గానీ, వచ్చిన వెంటనే చేయకూడదు గదా! ఆగడం అని గానీ, హ్మ్. లేదా ఆ వ్యక్తి లీవ్‌లో ఉండటము గానీ, హ్మ్. ఇలాంటివి అనేక రకాలుగా. ఓకే. ఇప్పుడు ఇల్లు పూర్తి అయిపోయింది హ్మ్. ఒకవేళ. హ్మ్. ఆ ఇల్లు పూర్తి అయిపోతే ఇంక నేను గృహప్రవేశం చేయాలి. ఇది కొంచెం పూర్తి అయిందే అయిపోతుంది అనుకున్న సమయానికి అది వాయిదా పడి, హ్మ్. ఆ పని చేసేటువంటి వాడు రాకపోవడం. అది వాడు తప్ప ఇంకోడు చేయడు గదా! ఓకే. ఒకరు మొదలుపెట్టిన తర్వాత తానే జేయాలి గదా వచ్చి. అవును. ఇలా ప్రమోషన్‌ల విషయం కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి విషయం కావచ్చు, హ్మ్. వివాహ సంబంధాల విషయంలో కావచ్చు, ఇలాగే పరీక్షల విషయాల్లో ఉత్తీర్ణత దానికి సంబంధించినటువంటివి కావచ్చు. అనేక రంగాలలో అనేక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. రెగ్యులర్‌గా వచ్చేటువంటి జీతాలొచ్చేటువంటి వాళ్ళకు వస్తాయి. హ్మ్. ఆల్రెడీ పని జేస్తుండేటువంటి. ఇంకా అనూహ్యముగా కొంతమందికి ఉన్నట్టుండి ఉద్యోగము ఖాళీ జేయండి లేదు అని జెప్పటం. హ్మ్. ఉన్నట్టుండి చెప్తున్నారు ఏమిటి అని అనుకోవచ్చు. అవును. కానీ గురువు యొక్క వీక్షణ తక్కువ గదా! హ్మ్. హ్మ్. అందువలన భార్యాభర్తల విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగటం. హ్మ్. కుజుడు వ్యయంలో పడ్డ దానివల్ల హ్మ్. ఏదో పోట్లాటలు రావటం ఇవన్నీ. అందుకని ఇట్లాంటివన్నీ ఉంటాయి గాబట్టి
వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఎవరికి వాళ్ళు పునఃపరిశీలన చేసుకొని, హ్మ్. వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూపించుకొని, అసలు ఏమిటి లోపం? ఎక్కడ ఎక్కడుంది? జరుగుతుంది? హ్మ్. కొంతమందికి మేలు జరగవచ్చును. అవును. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ జరగకుండా హ్మ్. వాళ్ళకి అనుకూలం కావచ్చు. హ్మ్. అయితే వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు? అవును. గ్రహస్థితులు మిగతా చోట ఎక్కడున్నాయి? హ్మ్. హ్మ్. అనుకూలవంతమైనవి. అలా కూడా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఎవరు ఏది కూడా విషయాన్ని ఆందోళనకరంగా తీసుకోవాల్సిన పని లేదు. హ్మ్. అది ఎవరిది వాళ్ళు ఒకసారి చూసుకుంటే చూసుకోవాలి. నీకు బాగుంది హ్మ్. అంటే. మరి లేదు అన్నప్పుడు ఏదైనా పరిహారాలు చిన్నపాటివి. హ్మ్. ఈ రోజుల్లో ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. హ్మ్. హ్మ్. మనము బియ్యము వండేటప్పుడు ప్రతిరోజు గూడా దాంట్లో రాయి ఉందా లేదా అని చూసుకోవాల్సిన ఖచ్చితంగా. బాధ్యత ఉందా లేదా? ఉంది. అలా ఎప్పుడైతే మనం చూసుకుంటామో, హ్మ్. అలాగే మనము ప్రతి మాసము కూడా ఈ నెలలో మనం ముందుకు పోవాలి అంటే ప్రతి మాసము చేసుకోవాల్సిన అవసరం ఉండదు గదా! అవును. చూసుకోవాలి గదా! అందువలన అలా చేసుకొని ముందుకు వెళితే వీళ్ళకు చాలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు. పైగా ఇంకొకటి ఏమిటి అంటే, ఈ రాశిగల వాళ్ళ ఇంట్లో తల్లికి హ్మ్. ఎప్పటినుంచో అనారోగ్యముగా ఉండి ఇబ్బందులుంటే గనక వాళ్ళకు మాత్రము పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఓకే. అదొకటి బెనిఫిట్. బెనిఫిట్. అది మంచి యోగమే. శుభవార్త. హ్మ్. అదొకటి యోగం. ఓకే. అనుకూలం. అయితే గురువుగారు ఎలాగో మిశ్రమ ఫలితాలని చెప్తున్నారు కాబట్టి, భగవంతుడు అన్ని రకాలుగా మేలు చేస్తారని నమ్మేవారికి దైవారాధన, అలాగే దిక్కులు, రంగుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వీళ్ళు వచ్చినప్పుడు ఆరాధించాల్సిందేది ఏమిటి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే హ్మ్. విజయ పథంలో ముందుకు వెళ్ళేదానికి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్నిస్తారు. తెచ్చుకోవటానికి మేలు హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఒకటి. దిక్కుల విషయానికి వచ్చినప్పుడు అన్ని దిక్కులు పనిచేస్తాయి. హ్మ్. ఇబ్బంది లేదు వీళ్ళకు. హ్మ్. ఇక వస్త్రధారణ విషయానికొచ్చేటప్పటికి లైట్ బ్లూ వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది. చాలా చక్కగా వివరించారండి. మిశ్రమ ఫలితాలున్నప్పటికీ మీరు కొన్ని కొన్ని విషయాల్లో చాలా మంచే జరుగుతుంది అన్నట్టుగా వివరించారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలుంటాయి. లగ్నాలు ఇవన్నీ చూస్తారు కాబట్టి మీ జాతకాల్ని పరిశీలించుకోవాలి. గురువుగారి దగ్గర శివప్రసాద్ గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఇక దైవారాధన విషయానికొస్తే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. బ్లూ కలర్ ఎక్కువగా వేసుకోండి. స్కై బ్లూ కలర్ చాలా బావుంటుందన్నట్టుగా చెప్తున్నారు. ఈ వీడియోని మిథున రాశి వారందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి, అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.